చేయన్న ఉండేవి, లేదా ఈ కూడా ఇప్పుడు బ్లౌజెస్ అవి వస్తున్నాయి కదా ఇది రెడీమేడ్, అట్లాంటివి ఏమైనా ఇవ్వగలిగితే ప్రస్తుతం వాళ్ళు కొంత తేరుకుంటారు. మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా కొంత. అయితే ఇక్కడ అంటే ఈ ప్రాంతాలు మీ సింగనగర్ కానీ ప్రకాష్ నగర్ కానీ ఈ ప్రాంతాల్లో ఇంతకుముందు మా సైడ్ అయితే గోదావరి జిల్లాలో లంక గ్రామం మీరు చూస్తే ఇప్పటికీ కూడా తుఫాను బాధితుల నివాసాలు ఇలా అంటే ఏమంటారు ఇట్లా ఈ భవనాలు ఉంటాయి, తుఫాను బాధిత భవనాలు భారీగా ఉంటాయి, పెద్ద పెద్ద 2-3 ఇటువంటి జరిగినట్టు ఇమీడియట్ గా అందులోకి వెళ్తారు, కూర్చుంటారు. ఇప్పుడు ఈ వాగు పరివాహక ప్రాంతాలు ఇప్పుడు సింగనగర్ ఈ ప్రాంతాల్లో కూడా అటువంటి భవన సముదాయాలన్నా నిర్మించాల్సిన అవసరం ఏర్పడిందని అనుకోవచ్చా? ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే ఇదివరకటి రోజు నేను ఇదివరకు కవర్ చేశాను, దివిసీమ ఉప్పెన వచ్చినప్పుడు ఆ తర్వాత దివిసీమ ఏరియాలో అట్లాంటివి కట్టారు. ఎన్ని అంతస్తులు ఉందంటే అప్పుడు ఎంత వరద వచ్చింది, 2 తాటి చెట్లు అంత ఎత్తునొచ్చి పడింది. అందుకని ఈ తుఫాను కేంద్రాలు కూడా ఇది అక్కడ వరదకి సంబంధించి పునరావాస దీని కింద కట్టించిన బిల్డింగ్లు అట్లాగా ఒక 15-20 అంతస్తులు అంత ఎత్తు ఉంటది అక్కడ. వాటిలో తర్వాత కొంతమంది స్కూల్ నడుపుకోవడం అట్లాంటివి చేశారు, కొన్నేమో శిథిలావస్థలో వదిలేశారు. అవి అట్లా పాడైపోయినప్పుడు దివసం ఉప్పిన వచ్చి 25 ఏళ్ళు అయిన సందర్భంగా నేను కవర్ చేశాను. అందుకని ఆ ఏరియాలో అబ్జర్వ్ చేశాను. అట్లాగే నేను మీరు చెప్పినట్టు గోదావరి ఏరియాలో కూడా భవనాలు అంటే అత్యధిక వరద వచ్చినటువంటి ప్రాంతాన్ని లెక్కగట్టి అంతకంటే ఎత్తును కడతారు. అంటే ముందు ప్రాణాలతో అయినా వీళ్ళు సేఫ్ అయిపోతారు. అక్కడ కావాల్సిన మినిమం